పవన్ కళ్యాణ్ మాత్రం తన జీవితకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి మెమరీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వాస్తవంగా ఆయనని పరామర్శించడానికి స్వయంగా నరేంద్ర మోడీ రావడం ఆయనకి మోడీ ఇచ్చిన గౌరవం. మోడీ పట్ల ఆయన చూపించేటటువంటి ప్రేమకి మోడీ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ అది. ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఈ 77 ఏళ్లలో ఎవరింటికన్నా వెళ్ళారా ఇట్లాగా ఏది ఒక 21 సీట్లు వచ్చినటువంటి పార్టీ, అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, మామూలుగా కలుస్తుంటారు అంతవరకు. ఏది సహకరించడం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కుమార్తెలు ఏం చదువుతున్నారు ఇవన్నీ తెలుసుకోవడం, వాళ్ళ అబ్బాయి ఏం చదువుతున్నాడో తెలుసుకోవడం, అందరితో అభిమానంగా మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడటం, ఇది మోడీ గారు ఆయనకి ఇచ్చిన గౌరవం. అట్లాగే స్వయంగా ఎదురెళ్ళి దగ్గరుండి చేతులు పట్టుకుని మరి ఇంట్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మోడీ పట్ల ఆయన చూపించినటువంటి అభిమానం. ఇద్దరూ కూడా ధన్యులే. మోడీ ఆయన ఇంటికి రావడం అనేది పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం ఆయనతో ఆత్మీయతగా మెలగటం మరొక కీలకమైన అంశం.